సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, పునీత బాలయేసు తెరేసమ్మ లేదా చిన్న తెరేసమ్మ విశ్వాసులారా, భక్తులారా, ఈరోజు మీకందరికీ కూడా బాలయేసు చిన్న తెరేసమ్మ పండుగ శుభాకాంక్షలు. దేవుడు ఈ గ్రామాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను వారి ప్రార్థన సహాయమున నిండుగా ముందుగా దీవించినగాక. ఈరోజు మన ఈ తట్టు గ్రామంలో అద్భుత రీతిన మన చర్చి ఫీస్ని వేస్ట్ ఏదో ఒక షో లాగా ఉంటుంది. దివ్య బలి పూజలో పాల్గొన్న మనము దేవుని సన్నిధిలో నుంచి అడుగు బయట పెట్టే లోపల ఏదో ఒకటి మోసుకొని పోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, గురువుగా నేను ప్రతి విశ్వాసంగా నీవు కూడా ఏదో ఒకటి మోసుకొని బయటకు వెళ్ళాలి. అందుకోసము ప్రభు అడుగుతున్నమాట, సాక్షాత్ క్రీస్తు ప్రభు అడుగుతున్నమాట, నా సన్నిధిలోనికి వచ్చిన నీకు ఏం కావాలి? దేనికోసం వచ్చినావు? ఒక పండుగ చేసడానికి, ఒక లైటింగ్ కోసము, లేదా ఒక పాటలు పాల్గొంటాయి మరొక దానికోసము, అంతేనా? దేనికోసం వచ్చినావు? దయచేసి దేవుని వాక్యం చదవండి. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 36వ వచనం చదవండి. అందుకు యేసు మార్కు శుభవార్త 10వ అధ్యాయము 36వ వచనము. అందుకు ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారు? నేను మీకు ఏమి చేయగోరుచున్నాను? సాక్షాత్ క్రీస్తు ప్రభువే అడుగుతున్న మాట, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను? ఏం కావాలి? దేవుని సన్నిధిలోకి వచ్చినా నీకు ఏం కావాలి? మాట్లాడడానికి లేదా అనవసరంగా టైం పాస్ చేసేదానికి, దానికోసం దేనికోసం వస్తే దేవుని సన్నిధిలో దానికి అనుకూలం కాదు. దయచేసి అడగండి. దేవుని సన్నిధిలో ఉన్న అడగండి. నువ్వు ఏది అడిగినా, దేవుడి వాక్యం చదివిస్తా ఉంది, నువ్వు ఏది అడిగినా, ఏది అడిగినా ప్రభు ఇస్తా అంటా ఉన్నాడు. మత్తయి వార్త 7వ అధ్యాయం 7వ వచనము, యోహాను 14:14, యోహాను 16:23లో క్రీస్తు నామములో నీవు చేసే ఏ చిన్న ప్రార్థన వృధా పోదు. కాబట్టి అడగండి. మరి ఏం అడగాలి? చదవమ్మా. ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆ మనుషుడు, తెల్లవారుచున్న నన్ను పోనేము అని అడుగగా, దానికి వినాలమ్మా, దానికి యాకోబు, ఎవరు? దేవుని సన్నిధిలో ఉన్న యాకోబు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను అడగవలసిన మాట చదవమ్మా. అయ్యా, నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను వెళ్ళనివ్వను. నీవు నన్ను దీవించేంత వరకు నేను చర్చిలో నుంచి ఆ గడప దాటి బయటికి వెళ్ళను. నీవు నన్ను దీవించేంత వరకు నేను లేవను. నీవు నన్ను దీవించేంత వరకు ప్రభువాన్ని లేచుకుని అంటా ఉన్నావు. మరి నువ్వు దీవించబడ్డావని ప్రూఫ్ ఏంటి? దీవించబడ్డ ప్రూఫ్ ఏంటి? చదవమ్మా. 34వ కీర్తన 5వ వచనం. కీర్తన 34 పరిశుద్ధ వచనము 5 చదవమ్మా. 34వ కీర్తన 5వ వచనము. వారు, దేవుని సన్నిధిలో ఉన్న వారు ఆయన వైపు, ప్రభుని వైపు చూడగా వారి ముఖములు ప్రకాశించెను. దేవుని సన్నిధిలో ఉన్న ఎవరేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, బలంగా ఉన్నావు అంటే ఆటోమేటిక్గా నీ ముఖం విరిగిపోతుంది. నువ్వు దీవించబడ్డావంటే నీ ముఖం చాలా చాలా గ్లో వస్తుంది నీ ఫేస్ లో. నువ్వు దీవించబడ్డావంటే నీకు చెప్పుకున్నంత హ్యాపీనెస్ వస్తుంది, ఏదో తిరిగిన పట్టరాని సంతోషం వస్తుంది. నువ్వు దీవించబడ్డావంటే మనసు తేలికపోతుంది. నువ్వు దీవించబడ్డావంటే నీ ముఖంలో నవ్వు ఉంటుంది. నువ్వు దీవించబడ్డావంటే హ్యాపీగా నీటికి వెళ్ళిపోతావు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు నీవు నేను అందరము దీవించబడాలి. కాబట్టి దీవించబడాలి. మనం అందరూ కూడా చేతులు పైకి లేపి ప్రభువును స్తుతించుకుందాం. యేసువా వందనం, అందరూ గట్టిగా యేసువా వందనం, యేసువా వందనం. సహోదరులారా, ఈరోజు ఈ ప్రారంభ బలిపూజలో ప్రారంభ వచనాలలో మన విజయస్వామి ఒక 2-3 మాటలు చెప్పినాడు, 2-3 పాయింట్లు చెప్పినాడు. బ్యూటిఫుల్ పాయింట్స్. పునీత చిన్న తెరసమ్మ గారి గురించి మొత్తం చెప్పేస్తున్నారు. చాలా అద్భుతంగా 2 పాయింట్లు చెప్పేస్తున్నారు. ఒకటి, ఆమె తక్కువ కాలం జీవించింది. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఎంతకాలం జీవించినావని కాదు, ఎలా జీవించావని అద్భుతంగా చెప్పినారు. ఎలా జీవించావని. రెండవది, పాపల కోసము మారు మనసు కోసం ప్రార్థన చేయడం. ఒక ఎలుగుబంటి ఒక పొలంలో తిరిగాడుతూ పోతుందట. మామూలుగా పోతున్నప్పుడు ఆ ఎలుగుబంటికి ఒక పుర్రె స్కెల్టన్ కాదు, పుర్రె స్కల్, ఆ పుర్రె కనపడిందట. ఎలుగుబంటి ఏం చేస్తుంది, ఆ పుర్రె పైన కాలు పెట్టి అలా ఇలా రాకుతూ అందట. ఏముంది, నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత అందగాడువో, నువ్వు బ్రతుకున్నప్పుడు బ్రహ్మాండమైన భోజనం తింటావు, బ్రతుకున్నప్పుడు 5 స్టార్ హోటల్లోనే నువ్వు బస చేస్తుంటావు, బ్రతుకున్నప్పుడు లగ్జరీ కార్లలో తిరిగింటావు, బ్రతుకున్నప్పుడు ఏ సినిమాలోనే పడుకొని ఉంటావు. ఈరోజు నీ స్థానము నా కాళ్ళ కింద. ఈరోజు నీ స్థానము నా కాళ్ళ కింద. నీ పేరు కూడా మర్చిపెట్టారు జనాలు. నీ పేరు కూడా ఎవరు గుర్తుపెట్టుకోడు. నీ పేరేంటో తెలియదు. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత దర్పంగా జీవించుంటావో ఈ రోజున కనీసం నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళు కూడా లేరు. అటు పలుకుతుంది ప్రేమైన సహోదరి సహోదరులారా. విజయస్వామి చెప్పినట్టు ఎంతకాలం బతికినాం అది మ్యాటర్ కాదు, ఎలా బతికినామని చెప్పేసి మా మోన్సిక్టర్ మరణ గారు అన్నారు. ఈరోజు మనకు వాక్య పరిచయం చేసేది పాస్టర్ డైరెక్టర్ వరప్రసాద్ స్వామి. వరప్రసాద్ స్వామి చనిపోయిన తర్వాత ఏమంటారండి, గౌరవనీయులు పూజ్యనీయులు మహా శ్రీ 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 గురువర్యులు వరప్రసాద్ స్వాముల వారి భౌతిక కార్యాన్ని తీసుకురండి. ఎవడు బలపడు. చనిపోయిన తర్వాత కనీసం మీ పేరు పెట్టు కూడా పిలవరు. ఏమంటారు, శవాన్ని తీసుకురండి అంటారు. శవాన్ని బతుకున్నంత వరకే నీకు విలువ, నీ కాలు చేయి పని చేస్తున్నంత వరకే నీకు విలువ. పొరపాటున కాలు చేయి పడిపోయిందా ఎవరికి వచ్చారు. పొరపాటు చనిపోయినామా కనీసం నీ పేరు పెట్టి కూడా పిలవలేమైనా సహోదరి సహోదరులారా. అందుకే పుడత తెరసమ్మ గారు తాను ఎలా బట్టి ప్రపంచాన్ని మార్చగలిగింది. మరి నీవు నేను క్రైస్తవ బిడ్డలుగా కనీసం మనకు దేవుడి యొక్క దివ్య ప్రసాదము జ్ఞానాన్ని కూడా మన మనసులో ఉంచుకోవట్లేదు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ క్రైస్తవులు, అందరూ దివ్య ప్రసాదం తీసుకున్న వాళ్ళమే. యేసుక్రీస్తు నామములో దివ్య ప్రసాదాన్ని తీసుకున్న నేను ఆశీర్వదిస్తే ఎందుకు ఫలించట్లేదు? దివ్య ప్రసాదం తీసుకునే దివ్య ప్రసాదం సాక్షాత్ దేవుడే కదా, అవునా కదా? క్రైస్తవులు దివ్య ప్రసాదం అనేది సాక్షాత్ భగవంతుని స్వరూపమే కదా. మరి దివ్య ప్రసాదం తీసుకున్న నీవు మరో క్రీస్తులాగా మారిపోతున్నామనే చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతా ఉన్నాం? పోనీ దివ్య ప్రసాదం తీసుకున్న తర్వాత ఎప్పుడైనా నిన్ను నువ్వు బ్లెస్ చేసుకున్నావా? పోనీ దివ్య ప్రసాదం తీసుకున్న తర్వాత నీ ఇంటికి తర్వాత నీ ఇంటిని కానీ, నీ బిడ్డలను కానీ, నువ్వు పడుకునే పడకలు కానీ, నువ్వు తినే తిండిని కానీ, నువ్వు కూర్చునే స్థలాన్ని కానీ బ్లెస్ చేసుకున్నావా?
దేవుని గురించిన జ్ఞానాన్ని మన మనసులో ఉంచుకోలేదు. చదవండి ఇప్పుడు పౌలు గారు రోమపౌలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 26వ వచనం. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ అధ్యాయం 1 పుస్తక వచనము 26. ఇప్పుడు పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ అధ్యాయం 1 పుస్తక వచనము 26. రోమీయులకు రాసిన లేఖ. దానికంటే ముందుగా దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవం ఎక్కడ ఇస్తున్నారండి? అది మన ఒక బైబిల్ చదవండి. దాంట్లో దేవుని గురించిన అంటే అది విధంగా దేవుని గురించిన సత్యమగు జ్ఞానాన్ని తమ మనస్సులో ఉంచుకొనలేదు. దరిద్రం. దివ్య సంప్రసారం అంటే క్యాన్సల్ అయిపోయింది. దివ్య సంప్రసారం ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నాడు కదా సాంబారు. దేవుడు వరాలు ఫ్రీగా వస్తున్నాయి కదా. దేవుడు వరాలు దివ్య సంప్రసారం అంటే చాలా క్యాన్సల్ అయిపోయింది. సత్యముకు జ్ఞానాన్ని తమ మనసులో ఉంచుకోవట్లేదు. మనసులో ఉంచుకున్న తల్లి చిన్న తెరేసమ్మ మన సహోదరి సహోదరులారా, మనసులో ఉంచుకున్న తల్లి ఆవిడ. అందుకే ప్రభు చెప్తున్నమాట చదువు మన చేస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26వ వచనము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26వ వచనము. మీకు రెండు మార్గాలు చూపిస్తాను. దీవెనలు శాపములు కొన్ని మార్గములు నేను మీకు చూపించదును. ఒకటి చేయడమా? నేను మీకు ఆదేశించిన ప్రభుని ఆజ్ఞలను పాటించులేని మీరు దీవెన పొందుతారు. నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలను పాటించండి, దీవెన పొందుతారు. విషయం ఏంటంటే మనం ఎంత ఉత్తమమైన విశ్వాసము, చాలా స్వచ్ఛమైన పర్ఫెక్ట్ క్యాథలిక్స్ అంటే స్వరూపాలలో దేవుడు చూస్తాం. స్వరూపాల చుట్టూ ఒక 10 రోజులు తిరుగుతాం. స్వరూపాలకు పూలమాలలు వేస్తాం. స్వరూపాలకి హారతులు ఇస్తాం. స్వరూపాలకి కొబ్బరికాయ పడతాం. అవి తప్పని చెప్పడము కథోలిక విశ్వాసానికి విరుద్ధం చేయాలి. కానీ స్వరూపాలలో దేవుడు చూస్తా ఉన్నాం. ఇంట్లో తల్లిదండ్రుల ముఖాలలో దేవుడు కూడా మర్చిపోయినావు. నీ ముఖము అయ్యా, నీ ముఖము దేవుని ముఖము అనే విషయాన్ని మర్చిపోయినావు. నీవు దేవుని రూపంలో ఉన్నావు అనే విషయం మర్చిపోయినావు. నీవు దేవుని పోలిక అనే విషయాన్ని మర్చిపోయినావు. చిన్న తెలుసమ్మ తాను ఎరిగి ఉంటామాట. తాను దేవుడి రూపము. అందుకే ఆమె ప్రతి చిన్నదాన్ని కూడా వ్యాపిస్తూ వచ్చింది. ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దదిగా చూస్తూ వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవమ్మా ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. ఆదికాండము అధ్యాయం 1 వచనం 26. దేవుడు మానవ జాతిని కలిగించమని మానవుడు నన్ను పోలి అనగా దేవుడు మమ్ము పోలి మావలే ఉండును. అయ్యా, నీ రూపము దేవుడు రూపం, నీ ముఖము దేవుడు ముఖం. ఏదేదో చూడాల్సిన అవసరం లేదు. అదే ఇదే చూడాల్సిన అవసరం. నీ ముఖాన్ని చూస్తూ చాలు. ప్రతిరోజు నిన్ను అభినందించుకో చాలు, నువ్వు దేవుడి రూపంలో ఉన్నావు. ప్రతిరోజు నిన్ను అప్రిషియేట్ చేసుకో చాలు, నీవు దేవుడి రూపంలో ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నీవు దీర్ఘకాలము సంతోషంగా జీవించాలి అంటే ఆజ్ఞలను పాటించండి, మనిషిని గౌరవించండి. ఒక అతను బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఉదాహరణకి కడప నుంచి మైదుకూరు వరకు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. గంట ప్రయాణం. తన పక్కన వేరే అతను కూర్చున్నాడు. మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఏమైనా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు? నేను పిహెచ్డి చేసినాను, నేను అక్కడ జాబ్ చేస్తా ఉన్నాను, నా మంత్లీ శాలరీ ఇది, అది అంటే
మన ఇంట్లో వాళ్ళతో ఎలా మాడతాం? కరెక్ట్ భాష మాడతాం. బయటకు వచ్చేసరికి లాంగ్వేజ్ మారిపోతుంది. ఎంత స్టైల్గా మాడతాం, చాలా సపరేట్ డిఫరెంట్గా మారిపోతుంది. ఆ విధంగా అతను తాను పరిచయం చేసుకుంటూ నేను అది చేశానండి, ఇది చేశానండి. ప్రపంచంలో తనకంటే మించిన మంచోడు ఎవడు లేడు. ప్రపంచంలో తనంత గొప్పడు ఎవడు లేడు అన్న విషయాన్ని ఒక గంటలో అతను చూపించాలనుకున్నాడు. అరే ముందు నువ్వెంత మంచోడు నీ ఇంట్లో చూపించవా? నువ్వెంత మంచోడు నేను నమ్ముకుని వచ్చి నీ భార్యను చూపించండి. నువ్వెంత మంచిదానో నీ భర్తను చూపించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మీరు దీర్ఘకాలము జీవించాలి అనుకుంటే నా ఆజ్ఞలను పాటించండి. ఆ విధంగా ఒకవేళ ఆజ్ఞలను పాటించిన వాడు ఎటువంటి వాడట? ఆజ్ఞను పాటించని వాడు. చదవమ్మా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రభు ఇటనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాత్రుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు నామములో వాడు శ్రమించబడిన వాడు మనుష్య కుటుంబం చూడండి. ఎదుగుతూ ఫాస్ట్ గా ఎదగచ్చు, ఫాస్ట్ గా వెంటనే బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఫాస్ట్ గా ఎదగచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి పొజిషన్ రావచ్చు. కానీ చేయండి, కానీ ఎట్టు మేలును కలగదు. అది ఏదో ఒకటి జెండ వస్తుంది, అది ఎండి ఉన్న మరుభూమిలో అది ఒక తుప్పులాగా, ఒక గడ్డి పోచులాగా ఎదుగును. హల్లెలూయా. అదే స్వరూపాలలో కాకుండా స్వరూపాలతో పాటు నీ తల్లిదండ్రుల్లో, మీ అమ్మ నాన్నలో, మీ కుటుంబ సభ్యులో ఒకసారి దేవుని చూడు, ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకో. నువ్వు శపించవు, మాట్లాడు, శాపనార్థాలు పెట్టవు. నువ్వు శపించిన ప్రతిసారి యేసు ప్రభు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా? అంటే నువ్వు కొట్లాడిన ప్రతిసారి, చెడు మాటలు మాట్లాడిన ప్రతిసారి, గలీజు మాట్లాడిన ప్రతిసారి దేవుని ఇన్నర్ ఫీలింగ్. చదవమ్మా, ఇప్పుడు పౌలు గారు రోమాపరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము చదవండి. ఇప్పుడు పౌలు గారు రోమాపరులకు రాసిన లేఖ 10వ చదవమ్మా. ఏలైనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. ప్రభు నా తర్వాత కానీ విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? దేవుని ఇన్నర్ ఫీలింగ్. అరే కేవలమే పైకి మాట వరుసకు మాత్రమే వీళ్ళు దివ్య సంసారం తీసుకుంటా ఉన్నారు. కేవలం పైకి మాత్రమే దివ్య సంసారం తీసుకుంటున్నారు. మనసులో అంతగా ఇముడిపోలేదు, అంతగా పూర్తిగా దేవుడు ఇంకిపోలేదు. ఆయన ఇన్నర్ ఫీలింగ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ లోపల ఫాస్ట్ గా ఎదగచ్చు కాక ఫాస్ట్ గా అన్ని సంపాదించుకోవచ్చు కాక ఎక్కువ కాలం లేదు. కానీ చిన్న తెరేసమ్మ గారు ఫాస్ట్ గా ఎదిగి దాని కోసము పాటుపడలేదండి. అందుకే ఆవిడకి ఎంత కాలం బతికిందని కాదు, ఎలా బతికిందనేది ముఖ్యము. ఎలా బతికింది, ఈరోజు నీవు నేను కూడా ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యము. అదే ఎదుటి మనుషులో దేవుడు చూస్తూ క్రీస్తుప్రభు చెప్తాడు. ఒక అతను అడుగుతాడు క్రీస్తుప్రభు, అయ్యా నేను పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు ఎక్కడండి ఆ దేవుని ఆజ్ఞను పాటించు అన్నాడు. ఇంకా నేను అభివృద్ధి చేస్తున్నాండి, ఇంకా ఏం చేయాలండి ఏమంటాడు ఆయన? నీ పొరుగు వాడిని ప్రేమించండి అంటాడు. నీ పొరుగు వాడిని ప్రేమించండి. రైట్. పొరుగు వాడంటే ఎవడు?
ఏమన్నా ఎవరుమా పొరుగువాడు? ఎవరుమా? ఇదిగో మీ ఇంటికి ఎదురు ఉన్నవాడు పొరుగువాడు కదా, లేదా మీ ఇంటికి పక్కన ఉన్నవాడు పొరుగువాడు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నీకు ఎదురయ్యే పాలవాడు పొరుగువాడే, కసము ఊడ్చేవాడు పొరుగువాడే, పుల్లైసులు అమ్ముకుంటా వచ్చేవాడు పొరుగువాడే. ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు చూడండి, చిన్న తెరసమ్మ అది చేయగలిగింది. ప్రతి వ్యక్తిలో దేవుడు చూడగలిగింది, ఎంతో ఓర్పుతో సాహిత్యంతో ఉండగలిగింది. అందుకనే ఆమె జీవితము కొద్ది కాలమైన ఎలా ఉంది ఆమె జీవితము? చదవండి, దయచేసి చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రభుని నమ్మి ఆయనపై ఆధారపడి వారిని దీవిస్తాడు. ఎలా దీవిస్తాడట? ఎలా దీవిస్తాడు? కనిపించండి మా. అతడు ఏటి ఒడ్డున ఎదుగుతూ నీటి చెంతకు వేళ్ళు జొప్పించు చెట్టు వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకు హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని విడనాడు వాడు. నీవు కొన్ని వందల వేల సార్లు దివ్య సంసారం తీసుకో. గురువుగా నేను కన్విక్షన్ అయ్యాను, నేను కన్విక్ట్ అయ్యాను. గురువుగా నేను యొక్క బలిపీఠానికి గుర్తు చెప్తా ఉన్నాను. కొన్ని వందల వేల లక్షల సార్లు దివ్య సంసారం తీసుకో, శపించు. నీవు పొందుకున్న ఆ ఫలాలన్నీ ఎగిరిపోతాయి. కొన్ని వందల వేల లక్షల సార్లు దివ్య సంసారం తీసుకో. ఎదుటి వ్యక్తిని శపించడం ఎప్పుడైతే మొదలు పెడతావో ఎగిరిపోతాయి. అందుకని ప్రభు ఏమంటా ఉన్నాడు, ఆ విధంగా శపించేవాడు ఎలాంటి వాడి జీవితం ఎలా ఉంటుందట? ఈ రోజు ఫాస్ట్ గా ఎదిగినా వెంటనే స్కూల్ పోతుంది. ఎలా ఉంటుందట? చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 9వ వచనము. మీరు తర్వాత మీ ప్రభువు నేను అసూయపడిన తర్వాత నన్ను ద్వేషించు వారిని ఎప్పుడు దివ్య ప్రసాదము తీసుకున్న నోటితో తూలనాడు వాడు, దివ్య ప్రసాదము తీసుకున్న నోటితో శపించువాడు, దివ్య ప్రసాదం తీసుకున్న నోటితో వ్యర్థమైన మాటలు అదే పనిగా ఉపయోగించువాడు, అటువంటి వారిని శిక్షిస్తాను. ఇంకొక విధంగా చెప్పాలంటే శపిస్తాను. ఎలా అంటమ్మా? కనెక్ట్ చేయండి. వారి వంశజులను కూడా ఎన్ని తరాలమ్మా? 3-4 తరాలు. అది దేవుణ్ణి గుర్తించువాడు, ఎదుటి వ్యక్తిలో దేవుని చూడువాడు. చిన్న తెరసమ్మలాగా వాడు ఏటి వంటిన ఒదిగే చెట్టు వంటి వాడు. అతని దేవుడు ఏ విధంగా దీవిస్తాడట? 10వ చదువు తల్లి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను పాటించు వారిని 1000 తరముల దాకా దీవిస్తాను. నా ఆజ్ఞను పాటించు వారిని 1000 తరముల వరకు ఆశీర్వదిస్తాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇక్కడ ఉన్న కుటుంబాలు అన్ని మీరందరూ, మీరు మీ బిడ్డలు 1000 తరముల దాకా దీవించబడాలి. మీరంతా 1000 తరముల వరకు ఆశీర్వదించబడాలి. మీరు దేవునిలో బలంగా ఎదగాలి. మరి ముఖ్యంగా తెరసమ్మ యొక్క ఆశీస్సులు మీకు అందజేయబడాలి. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున